నేను తాయితుల కోసం వెళ్ళామండి బిలాల్ బాబా దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మా ఆయనకి లోపలికి రమ్మని చెప్పింది. అత్తయ్య నేను మా ఆయన వెళ్ళారు. అత్తయ్యను మా ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి తెల్లారి మీ కోడల్ని తీసుకొని రమ్మని చెప్పింది. కోడల్ని తీసుకొని రమ్మని చెప్తే పిల్లలతో మేము నలుగురం పోయాం. నలుగురం పోతే ఆయన తాయితులకి మీ తాయితులు తిరగబడుతున్నాయి, మీరు రావాలి అని చెప్తేనే వెళ్ళాం. వెళ్తే 1000 రూపాయలు భయాన తీసుకొని మళ్ళీ 9వ తారీఖు రమ్మని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం నాడు 1 గంట అప్పుడు ఫోన్ చేసి మీరు తాయితులు తిరగబడుతున్నాయి, మీ తాయితుల కోసం మీ దగ్గర ఒక వస్తువు తీసుకోవాలి అని ఫోన్ చేసి చెప్పింది. అంటే నేను నా భర్త వెళ్ళిపోతే భర్త నేను వెళ్ళిపోయిన తర్వాతకి ఆయనకి ఉద్బస్తి ముట్టించి ఆయన పొగ వేసి ఆయనకు బయటికి పంపించేశాడు. మళ్ళీ ఆయనకు బయటికి పంపించాక మీ ఆమెను రమ్మని చెప్తే ఈయన వచ్చి నాకు చెప్పింది. ఆయన పిలుస్తుండే వెళ్ళానంటే లోపలికి వెళ్ళిన తర్వాతకి లోపలికి నేను వెళ్ళిన తర్వాతకి ఆయన ఏం చేశాడు, ఊదుబత్తులు ముట్టించి కట్టను వేసి గ్లాసు అద్దం డోర్ అది వేసి బోల్ట్ వేసాడు. బోల్ట్ వేసిన తర్వాతకి లోపలికి వెళ్ళిన తర్వాతకి బల్లా పైన పడుకోమని బల్లా పైన పడుకుంటే ఊదుబస్తి పట్టుకొని కిందికి మీది కాళ్ళకి చేతులకి ఊదుబస్తి పోగా పట్టించి మీ దగ్గర నుంచి కొన్ని వస్తువు కావాలంటే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాను, అవి మీరు పెద్దవారండి, మీరు చేయకూడదు ఆ పనులు, మేము తీసుకొని వచ్చాక మీకు మళ్ళీ రేపు కలుస్తానంటే లేదమ్మా మీ తాయితులు తిరగబడుతున్నాయి, మేమే తీసుకోవాలి, మీ వస్తువులే ఏ వస్తువులు అవి చెప్పకూడదని. అయితే ఆయన చెప్పిన తర్వాతకి నేనేం చేశానంటే మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తానని చెప్పా. లేదు ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకోవాలని కాదు, మీరు ఇక్కడే ఇవ్వాలి, మేమే తీస్తాం వాళ్ళకి, అవి పైకి పోవాలి ఆ తాయితులకి, అవి తాయితులు వేసాక మళ్ళీ తీసుకొచ్చి మీకు తాయితులు కావాలంటే తిరగబడుతున్నాయని కావాలి అంటే మీ ఇంటి దగ్గర తీసుకొస్తానని చెప్పినా కూడా ఇవ్వలేదు. ఆయన ఏదో చేయబోయే వరకే దగ్గరకు వచ్చే వరకు భయం వేసి నేను కేకలు పెట్టి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి మా ఆయన చెప్పకుండా సైలెంట్గా ఉండి ఇంటికి వచ్చాక అత్తగారికి చెప్పాను. అత్తగారికి చెప్తే అత్తగారు ఫోన్ చేసి అడిగితే ఆయన ఏమంటుంది, ఫోన్ చేసి అడిగితే మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, మీ పరుగు పోద్ది మా పరుగు పోద్ది, మీరు ఏం ఆలోచించొద్దు, నేను ఇంటికి వచ్చి మీ తాయితలకి 4000 అడిగాను కదా, ఆ 4000 ఇస్తాను, మీరు ఏమనొద్దు, ఏం పెట్టొద్దు, ఏం మాట్లాడొద్దు అన్నాడు. మా అత్తయ్య అన్నది కేసు పెడతానన్నది. అది ఆయన బాబా గురించి మేము కేసు పెట్టాం. ఈ కేసు చాలా ఇష్టంగా ఆయనకి ఏదో ఒక హాని చేయాల్సింది, మా కోసం న్యాయం చేయాల్సింది. రాజీ పడాలని వచ్చినా కూడా మేము రాజీ పడం. ఓకే. జగ్గపేట మండలం షేర్ మహమ్మద్పేటకు చెందిన ఒక వ్యక్తి తనకు అర్ధరాత్రి పీడకలలు వస్తున్నాయని చెప్పి తాయితు కట్టించుకునే ఉద్దేశంతో జగ్గపేట పట్టణానికి చెందిన పెద్ద మసీద్ దగ్గర గల షేక్ బిలాల్ అనే వ్యక్తి వద్దకు వచ్చి తాయితు కట్టమని అడగగా అతను దానికి నీ భార్యను తల్లిని ఇద్దరిని తీసుకురమ్మని అతను చెప్పిన దాని మీద 2 రోజుల తర్వాత 25/1/2019 మధ్యాహ్నం 1 గంట సమయంలో భార్యని తల్లిని తీసుకొచ్చి అతను షాప్ వద్ద తీసుకొచ్చాడు. దాంతో ఆ యొక్క పీడకలలో వచ్చే వ్యక్తికి ధూపంలాగా వేసి బయట కూర్చోబెట్టి అతని భార్యను ఒంటరిగా ఒక గదిలో తీసుకెళ్లి పూజ చేయాలని చెప్పి తలుపు వేసి ఆవిడని బల్ల మీద పడుకోబెట్టి ఈ యొక్క మర్మాంగం మీద ఉన్న వెంట్రుకలు ఇస్తే అవి తాయితులో పడతాను అని చెప్పి, అలా లేకపోతే కనుక మీ ఆయనకి నయం అవ్వదు, ఇబ్బంది అవుతుందని చెప్తే దాని మీదట ఆమె తిరస్కరించడంతో వెంటనే ఆమె యొక్క ప్యాంటును బలవంతంగా లాగి స్థనాల మీద ప్రెస్ చేసి అతను ఆమెని బలాత్కారం చేయబోయాడు. దాని మీద వెంటనే కంగారు పడి బయటకు వచ్చేసి ఈ 2 రోజులు కూడా ఈ పరుగు పోతున్న ఉద్దేశంతో ఫిర్యాదు ఇవ్వకుండా ఈరోజు భర్త పదే అడిగిన దాని మీదట ఈరోజు మధ్యాహ్నం వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీదట కేసు కట్టి అటెంప్ట్ టు రేప్ కింద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు బాధిత మహిళను మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపించడం అవుతుంది. ముద్దాయి దొరకగానే అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. దీని మీద గట్టి చర్య తీసుకుంటాం.